ఇప్పుడు మనం నూతన సంవత్సరం ఈశ్వసు నామ సంవత్సరం ఉగాది వేళ విశేషం ద్వాదశ రాశిలో రెండవ రాశి వృషభ రాశి వారి పేరు మీద గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. గవ్వల శాస్త్రం 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి. చింతామణి శాస్త్రం అంటారు ఈ శాస్త్రాన్ని. 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు వారు భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. వీరి జాతకంలో 4 గవ్వలు పడ్డాయండి. వృషభ రాశి వారి జాతకానికి చాలా వరకు శుభయోగం ఉన్నదండి. వృషభ రాశి వారి జ్యోతిష్య బలంలా కానీ మాత్రం నవగ్రహాల్లో వీరి జాతకానికి గురుగ్రహ అనుకూలం ఉన్నది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం శనిగ్రహ అనుకూలం ఉన్నది. కానీ నవగ్రహాలు ముఖ్యమైన గ్రహాలు 4 గ్రహాలు చాలా వరకు అనుకూలం ఉన్నాయండి. గవ్వలు రాహుమహర్దశ గవ్వలు పడ్డాయండి వీరి పేరు మీద. వీరు ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం విద్యార్థులకు విద్యారంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వివాహమైన వారికి శుభకార్య భార్యాభర్తలతో మాత్రం చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయి. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వీరు ఎక్కడ పోయిన గౌరవ మర్యాద మన్ననలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే ధన విషయంలో రుణ విషయంలో ఏ విషయంలో అయినా సరే అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది. వీరు వ్యాపారస్తులైతే వ్యాపారంలో మాత్రం తిరుగు ఉండదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులైతే వీరి పొజిషన్ పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులైతే మాత్రం ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది, గవర్నమెంట్ ఉద్యోగం. అలాగే ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారైతే మాత్రం వీరి యజమాని వీరి పనిని మెచ్చుకొని మాత్రం చాలా పెద్ద బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఆ బాధ్యతలు వీరు బాధ్యతలు వీరు మాత్రం ఖచ్చితంగా నిర్వర్తించి అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే గృహంలో మాత్రం శుభకార్యాలు మాత్రం చాలా వరకు జరిగే అవకాశాలు ఉన్నాయండి. కొన్ని సంవత్సరాల నుంచి మాత్రం కానీ శుభకార్యాలు వీరికి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే భార్యాభర్తలు విడిపోయిన వారు, దూరమైన వారు, సంసారంలో చాలా వరకు ఇబ్బందులు పడ్డవారు దగ్గరకయ్యే అవకాశం ఉన్నదండి వీరి పేరు మీద. అలాగే భూమి గురించి, స్థలం గురించి, అలాగే మాత్రం పొలం గురించి లేదా మాత్రం గృహం గురించి కోర్టు తగాదాలు, చిక్కులు, చికాకులు ఉన్న వారికి తప్పకుండా శుభవార్తలు వినే అవకాశం ఉందండి. వీరి పేరు మీద చూడాలంటే లేనిపోని చిక్కులు, చికాకులు గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు ఉంటే వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా వృషభ రాశి వారికి 2025వ సంవత్సరం నుంచి 2026వ సంవత్సరం వరకు ఒక సంవత్సరం చాలా వరకు శుభయోగం ఉందండి. ప్రతి నెల వీరికి మాత్రం అనుకూలంగానే ఉంటుంది వీరి జాతక బలానికి.